హలో, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నారు. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్లో 4 రూట్స్ కావాలి. సో అంతకంటే ముందు ద గివెన్ ఈక్వేషన్ ఈస్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ క్లాస్ 1 ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ క్లాస్ 1 ఈక్వేషన్ అని ఎలా చెప్పబోతున్నాం అంటే x⁴ ఏంటంటే హైయెస్ట్ పవర్ యొక్క హైయెస్ట్ టర్మ్ యొక్క పవర్ 4 ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 ఈక్వేషన్. సో అలాగే ఈ టర్మ్స్ యొక్క ఇక్కడ వీటి టర్మ్స్ ముందు టర్మ్స్ 1 ఇక్కడ పాజిటివే, అలాగే ఇక్కడ నెగిటివ్ ఇట్లా సిమిలర్గా ఉంటాయి అన్నట్టు. మరి మెయిన్ పాయింట్ ఏంటంటే హైయెస్ట్ టర్మ్ యొక్క పవర్ ఎంత అంటే ఈవెన్ ఉంది కాబట్టి అందువల్ల ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ క్లాస్ 1 ఈక్వేషన్. ఓకే, వీటికి ఏంటంటే మనం రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని x² తో డివైడ్ చేస్తాము. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. గివెన్ equation 1 divide with x². So x⁴ minus 10x³ plus 26x² minus 10x plus 1 equal to 0 by x². So x⁴ by x² minus 10x³ by x² plus 26x² by x² minus 10x by x² plus 1 by x² equal to 0. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసే క్రమంలో ఇక్కడ ఏంటంటే x⁴ by x². సో x² minus 10x plus 26 minus 10 by x plus 1 by x² equal to 0. ఓకే, డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే x² స్క్వేర్స్ యొక్క టర్మ్స్ ఒక దగ్గర రాస్తున్నాను. ప్లస్ 1 by x² అలాగే మైనస్ 10x ప్లస్ 1 by x ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ఏ విధంగా రాశానంటే x టర్మ్స్ ఒక దగ్గర రాశాను, మైనస్ 10 కామన్ తీసాను, ఇన్నర్గా మల్టిప్లై చేసి మైనస్ 10x మైనస్ 10 by x. ఓకే, డన్. ఇప్పుడు ఇదొక టర్మ్గా కన్సిడర్ చేస్తున్నాను. అలాగే x² ప్లస్ 1 by x² ప్లస్ 2 మైనస్ 2 మైనస్ 10 ఇంటూ x ప్లస్ 1 by x ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు ప్రీవియస్ టర్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే x² ప్లస్ 1 by x² ప్లస్ 2 మైనస్ 10 ఆఫ్ x ప్లస్ 1 by x. ఇక్కడ మైనస్ 2ని కాస్త ఇటు లాస్ట్కి రాస్తున్నా. మైనస్ 2 ప్లస్ 26 ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ విధంగా అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab కదా. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ a వాల్యూ ఏంటంటే x², b వాల్యూ 1 by x², 2ab అంటే 2 ఇంటూ x² ఇంటూ 1 by x² కదా. ఇక్కడ x² క్యాన్సిల్ అయితే x² ప్లస్ 1 by x² ప్లస్ 2. సో ఇప్పుడు వీటి ప్లేస్లో మనం ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మైనస్ 10 ఇంటూ x ప్లస్ 1 by x ప్లస్ 24 ఈక్వల్ టు 0. సో లెట్ x ప్లస్ 1 by x అనే టర్మ్ ఈక్వల్ టు y. సో substitute y value
y term in equation number 2 in equation 2. సో y టర్మ్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే y స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 24 ఈక్వల్ టు 0. y స్క్వేర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మైనస్ 6y మైనస్ 4y ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఇక్కడ y కామన్ తీస్తే y మైనస్ 6, అలాగే ఇక్కడ 4 కామన్ తీస్తే y మైనస్ 6, ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4 6 24 ఈక్వల్ టు 0. ఓకే, y మైనస్ 4 ఈక్వల్ టు 0, అలాగే y మైనస్ 6 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు ఓకే డన్. లెఫ్ట్ సైడ్ రబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో లెట్ కేస్ 1 అనుకుంటాను. కేస్ 1 y ఈక్వల్ టు 4 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 1/x ఈక్వల్ టు 4. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4, x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 4x. xని రైట్ సైడ్ పంపించిన, x స్క్వేర్ మైనస్ 4x లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన, ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే డన్. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ 16 మైనస్ 4 బై 2, అలాగే 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 4 అంటే 12 బై 2, అలాగే ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 3 బై 2. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమని రాస్తున్నామంటే y వాల్యూ ఇంకొకటి 6 ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమని రాయొచ్చు అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 2√3 బై 2. ఇందులో నుంచి 2 కామన్ తీస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 2, 2 క్యాన్సిల్, 2 ప్లస్ ఆర్ మైనస్ √3. ఇక్కడ మనకు 2 ప్లస్ √3 ఒక రూట్ ఉంది, 2 మైనస్ √3 ఒక రూట్ ఉంది. ఇప్పుడు మనకు ఎన్ని రూట్స్ వచ్చినాయి అంటే 2 రూట్స్ వచ్చినాయి, ఇంకా 2 రూట్స్ కావాలి. మనకు y వాల్యూ 4 వచ్చింది, ఇంకొకటి 6 వచ్చింది. ఇప్పుడు 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఎందులో అంటే ఈ టర్మ్ లో. సో కేస్ 2 y ఈక్వల్ టు 6 కాబట్టి x ప్లస్ 1/x ఈక్వల్ టు 6. ఇక్కడ ఎల్సిఎం చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6 x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 6x. ఈ x ని రైట్ సైడ్ పంపిస్తున్నా, అలాగే x స్క్వేర్ ఈ x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 6 స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో 6 ప్లస్ ఆర్ మైనస్ 6 6 36 మైనస్ 4 బై 2. అలాగే నెక్స్ట్ స్టెప్లో x ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 36 మైనస్ 4 అంటే ఎంత అంటే 32 బై 2. అలాగే 6 ప్లస్ ఆర్ మైనస్ 32 మనము 16 2 32 బై 2. 6 ప్లస్ ఆర్ మైనస్ 16 మనం ఏమని రాయొచ్చు అంటే 4 స్క్వేర్ అని రాయొచ్చు, అంటే ఇక్కడ 4√2 అవుతుంది. ఓకే, ఇండెప్త్ రాస్తున్నాను, రూట్ని సపరేట్ చేసిన √16 ఇంటూ √2. సో ఇప్పుడు √16ని 4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ √2 ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 4√2 అని రాశాను. ఓకే డన్. ఇప్పుడు బై 2 ఇక్కడ ఇందులో నుంచి 2 కామన్ తీసిన 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2 బై 2, 2 క్యాన్సిల్, 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2. ఓకే, ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి, 2 ప్లస్ ఆర్ మైనస్ √3, ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి, 3 ప్లస్ ఆర్ మైనస్
2√2. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.